హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఆన్ మర్రి చెట్టు. మీరు బ్యాక్ సైడ్ లో చూసినట్టయితే ఇంత పెద్ద చెట్టు అయితే ఉందన్నమాట. ఈ రోజు రాత్రి మొత్తం మేము దానిపైనే గడపబోతున్నాం, దానిపైనే ఉంటాం, దానిపైనే తింటాం, దానిపైనే వాడుకుంటాం. చూద్దాం ఈ రోజు నైట్ మొత్తం ఏ విధంగా మేము సర్వైవ్ అవుతామని చెప్పేసి. అలాగే మర్రి చెట్టు మీద అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పేసి కథలు ఉంటాయి కదా, మాకేమైనా ఎక్స్పీరియన్స్ అవుతుందా లేదా అని చెప్పేసి మేము చూసి రేపు మార్నింగ్ అయితే మీకు చెప్తాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి వచ్చేసి ఇప్పుడు మనం ఎక్కబోయే చెట్టు వచ్చేసి ఎన్నేళ్ళలో నాకే తెలియదు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చెట్టును చూస్తున్నా. నాకు తెలిసి ఒక 100, 150 ఏళ్ళ కింది చెట్టు కావచ్చు. దానికి కింద కాండం చూస్తేనే అర్థమైతే ఎంత దొడ్డుగా ఉందో. సో ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఆల్రెడీ ఎండ అయితే వెళ్ళిపోతుంది. సో ఈ రోజు సన్సెట్ నుంచి వెళ్ళి రేపు మార్నింగ్ సన్ రైజ్ అయ్యేంత వరకు చెట్టు మీదనే ఉండాలి. ఇదే ఈరోజు ఛాలెంజ్ అనమాట. నీకేమైనా వస్తే మీకే ఒకరిని కడుక్కొని కిందికి రారాదు, ఓకే? ఆకులతో కానిచ్చేసి వీడు ఎక్కక ముందుకే టెన్షన్ పడుతుండే ఎట్లనో ఏం కథనో అని చెప్పేసి. సో చూద్దాం. భయపడాంటి గారా ఇంత మంచిగా ఉందా? నిచ్చర్ లెక్కనే ఉంది అంత మంచిగా. ఫస్ట్ ఈయన ఎక్కిదాం అయితే. చలో ఇప్పుడైతే మీదకి ఎక్కుతున్నాం కదా, సామాన్ అంతా మీద తీసుకున్న తర్వాత మీదే కలుస్తాం మిమ్మల్ని. అనుకున్న దానికంటే చెట్టు భలే ఉన్నది. కింది నుంచి చూసింది వేరే ఉన్నది, మీదకి ఎక్కిన తర్వాత వేరే కనబడుతుంది. ఇక్కడ నేను ఉన్నా కదా, ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం ఒక గుంతలాగా అయితే ఉందన్నమాట చెట్టు మీద. ఇక్కడ మనం ఒక ట్రీహౌస్ అయితే సూపర్ ట్రీహౌస్ తయారు చేయొచ్చురా. ఇక్కడ నుంచి అడిదికొక్కటే, అక్కడ నుంచి ఇడిదికొక్కటే ఒక 4-5 కట్టెలు వారేసినా మనకు కూడా మధ్యలో హౌస్ అవుతుంది, సీక్రెట్ హౌస్ సూపర్ అవుతుంది. అది కూడా ట్రీ మీద. ఇక్కడైతే మళ్ళీ అక్కడ కూడా ఉంది ఒకటి ఏరియా, అక్కడ మీద కూడా వేయచ్చు. భలే ఉంది. సో దీని మీద సర్వే అవ్వడం పెద్ద ప్రాబ్లమే కాదనిపిస్తుంది. మర్రి చెట్టు ఊడలు పట్టుకొని చిన్నప్పుడు ఊడే తప్ప చెట్టు మీదకి ఎప్పుడు ఎక్కలే. ఇలా ఫస్ట్ టైం ఎక్కినాం మేము. మర్రి చెట్టు ఎక్కడ ఫస్ట్ టైం అయితే వీడు చెట్టు ఎక్కుడే ఫస్ట్ టైం అట. లైవ్ లో చెట్టు ఎక్కలేదురా, దీన్ని ఎక్కుతూనే ఉంటుంది. అరే రోజుకో చెట్టు ఎక్కి నడిదికో, ఓ రోజు చింది చెట్టు ఎక్కి, ఓ రోజు ఉడి చెట్టు ఎక్కి, లాస్ట్ గా కానుగడ్డ ఎక్కి, తుమ్మ చెట్టు ట్రీ హౌస్ చేసినప్పుడు ఎక్కాలి ఇక మీదకి. నువ్వు మంచిగా ఉన్నావు కదా, కూర పట్టి ఏం లేవు కదా. ఈ కూరగాడు ఎక్కిడు అనగలదు మామ. నువ్వెందుకు గట్ల పట్టుకున్నావు? మంచిగా ఎక్కలే చెట్లు. ఎక్కినా మరి పురా ఇజ్జదిస్తారేమరా ఊర్లో పొంటుండి నేను ఎక్కినా చెట్లు. కాకపోతే మధ్య కూర వేరి ఎక్కుతలేను కానీ ఎక్కినా కొద్ది తరుగుతుంది. అదే కటు పోయి కొమ్మ మీకు అలా దుంకుదాం. దీనట్టయితే నువ్వు అటే మరి అటే కొద్దిగా దుంకుదాం లాస్ట్ దిగం కూడా సన్ రైజ్ అయ్యటానికి. దీని మీద తిరిగినాం ఎందుకంటే కొద్దిగా చెట్టు అలవాటు కావాలని చెప్పేసి. చెట్టు మండలు జారుతున్నాయి, దీని మీద అసలు ఎట్లా నడవాలి ఎట్లా తిరగాలని చెప్పేసి మాకు ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది. దీని మండలు ఎట్లున్నాయంటే మనకు చింత మండలు తుమ్మ మండలు ఉన్నట్టు ఇట్లా రౌండ్గా లేవు, ఇట్లా కొష ఉన్నాయి. ఇట్లా సైడ్కి అడుగు పెట్టినామంటే ఇట్లా జారిపోతుంది. అందుకే దీని మీద వేయడానికి ఇట్లా క్రాస్ అడుగులు పెట్టుకుంటూ పోవాలి, అట్లయితేనే అవుతుంది ఇది. మళ్ళీ ఇది ఎండిపోయిందంటే ఎంత పరపర ఉందో, అంటే ఎండిపోయింది ఇట్లా ఉత్తనే ఎరిగిపోతుంది. పచ్చిగా ఉన్నది అంత స్ట్రాంగ్ ఉంది, గట్టిగా ఉంది. దీని స్పెషాలిటీ అది. అందుకే ఎండిపోయింది ఏది పచ్చిది ఏంది అని చూసుకొని అప్పుడు పోవాలి. ఎట్టుందా, ఎట్లా అనిపిస్తుందా నీకు? ఇవరకు ఎప్పుడు ఎక్కినావు ఇట్లా? నువ్వు ఫస్ట్ టైం అంటే కదా ఎక్కడు ఏం గిడేమో గోపుతాడు దుంకుతాడా దుంకుతాడు వాడు ఈడికే భయపడుతున్నాడు. చాలా సేపటి నుంచి తిరిగి అలసిపోయినాం. మన దగ్గర ఇవైతే ఉన్నాయి, ఇవేంటిరా పల్లీలు మొత్తం పోయింది. ఆవిడ ముట్టుకున్నారు రా కోతులు అవి. వాడు వేసి పారేసినావు. అడిగి మనుషులం చెయ్యి ఇందాక వచ్చిందావు అందావు
దారిపల్లిలో వాడుతున్నాడు కామ్ కామ్ డేట్ అయిపోయినాయి కాకపోతే అదే ఇదేమా మేము ఈ షెట్ ఎక్కినాక కింద ఉంటే అర్థం కాలే కానీ షెట్ ఎక్కినాక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ షెట్టుల్లో ఇంకో షెట్ ఉంది అది అల్లనేరని షెట్ కావచ్చు ఏం షెట్ అన్న అది అలానే కాదు వెరైటీ ఉంది అక్కడ అదే మండకు మీద కూడా ఉన్న చూడవు ఎగ్దమ్ టాప్లా దీనాకులు వేరే ఉన్నాయి దానాకులు వేరే ఉన్నాయిగా అల్లనేరని ఎక్కడ కనబడుతుంది కానీ అల్లనేర షెట్ కాదు కావచ్చు సో మొత్తానికి అయితే చీకటి కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర మేము నైట్ సర్వైవ్ కానీ ఒక ప్లేస్ అయితే చూసుకోవాలి ఆల్రెడీ మీకు మేము స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ తేడా కనబడుతుంది కావచ్చు లైటింగ్ ఇంకొద్దిసేపు అయితే ఏంటి ప్రాబ్లం అంటే మేము అటు తిరగడానికి మాకు మండలు కూడా కనబడాయి సో మూమెంట్ కొద్దిగా తక్కువ చేసేయాలి దింపే ఎట్లుంది రాడా ఎక్కచ్చటవా ఎక్కొచ్చు సరే ట్రై చేస్తాం మేము కూడా ఎవరిదాకా లైట్ లేకుండా ఇప్పుడు ఒకటేసారి లైట్ ఆన్ చేయగానే మొత్తం దూరం చూడు ఇవి చూడు అవి నీకు అనుకుంటున్నా దోమలేనా అరివి ఏమో పురుగులు ఉన్నట్టున్నాయి దోమలే ఎంజాయ్ ఎత్తున్నాయనట అవి ఎన్ని రోజులైనా తినక తాగి పక్క పోసినాయి రక్తం ఇవి ఎట్లా సర్వే కానిస్టట్ లేవుగా అదే ఉన్నట్టుంది కానా నీ చేలకు చూపారు చేలకు కూడా పట్టినా సరే కొట్టలే మాట్లాడా పెట్రోల్ కాదు చెట్టు మొత్తం కాలుతారు అంటున్నా ఇప్పుడైతే ఈ దోమలతోటి యుద్ధం చేసుకుంటా అటు ఇటు అయితే తిరిగినాం మళ్ళా ఒక అర్ధగంట అట్లా గడిచిపోయింది మా దగ్గరకి చిన్నప్పుడు చక్కెర కూడా తింటుంటాం కదా అవి అవుతున్నాయి ఇప్పుడు మనిషి పడి తినుకుంటా కామెంట్లు అయితే అవుతా ఫస్ట్ వేసిన తీయ ఉంది ఆగరా ఇది చిన్నప్పుడు ఎంతమంది తింటారు కామెంట్ ఏరియా ఇవి కొంచెం పెద్ద ఉన్నాయి కదా చిన్నప్పుడు ఇంకా చిన్న వచ్చాం అది వాళ్ళు అన్నారు సంతరాలు అన్నారు సంతరాలు కాదు సంతరాలే అన్నారు రెండు సార్లు దగ్గలేస్తుంది మళ్ళీ ఒకటితో అదే తిను అవి ఉడతలేదు అదే ఒకటి మూడు పడ్డాయి మనకి ఒకటిరా సో ఈ వీడియో తీస్తున్నాడు లాస్ట్ టైం మన ఛానల్లో పడ్డ వీడియో వచ్చేసి ఏంటంటే అంటే ఓవర్ నైట్ మేము ముగ్గురం ఒక్కొక్క వేసినాక ఒక చెట్టు మీద ఒకళ్ళు బాయిలో ఒకళ్ళు గుంతలు దాని కింద వచ్చిన కామెంట్లు అయితే అవుతా టాప్లో వచ్చిన 10 కామెంట్స్ అయితే అవుతున్నా ఫస్ట్ కామెంట్ వచ్చేసి MGN గేమింగ్ అయితే కామెంట్ చేసిండు తెలుగు అడ్వెంచర్స్ లాయల్స్ సబ్స్క్రైబర్స్ అసెంబుల్ హియర్ అని చెప్పేసి కామెంట్ చేసిండు దానికి 144 మంది లైక్ చేసారు టాపులు ఉందిరా అదే ఆ వీడియో అట్లుండే మరి బాయిలో పోయి చెత్తివా అంటే తక్కువనే ఇంకా దమ్ముదమ్మైంది ఆ వీడియో తీసినాడు అయితే ఆ చెట్టు మీద దోమలు గీయాలి ఎట్లున్నాడా ఆడ కూడా కట్టినాడు ఆ రోజు దోమలు వీడు పొక్కలా వీడు బాయిలా మొత్తం నరకం అనుభవించిన ఆ రోజు అయితే ఇంకోటి వచ్చేసి సహదేవ్ రాజు అయితే కామెంట్ చేసిండు ఎవ్రీ సండే వీఆర్ ఎక్స్పెక్టింగ్ 1 సీక్రెట్ రూమ్ ఛాలెంజ్ అట ఎవ్రీ సండేకి ఒకటి అందేయగలుగుతామా చేద్దాం సీక్రెట్ రూమ్స్ చేద్దాం ఎవ్రీ సండే కాకుండా ఒక సండే ఇడిచిపెట్టి ఒక సండే అంటే సండే రోజు ఏదైనా వేసుకుందాం స్పెషల్ వీడియో ఒక 1 వీక్ ఇడిచిపెట్టి 1 వీక్ అట్లా చూసుకుందాం అంటే సండేనే ఎక్స్పెషల్ సండేనే రావాలంటే రాదు కానీ కొత్తది ఏడేనా నెక్స్ట్ వచ్చేసి రమేష్ పైడా అయితే కామెంట్ చేసిండు శేఖర్ అన్న కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేయండి అన్న అని చెప్పేసి చేసిండు శేఖర్ అన్న కూడా తీసుకోవచ్చు కానీ వానికి వీడియో తీయని కావాలి కదా డింపియాడు బాయిల్ ఉన్నంత సేపు వాడే వీడియో తీసిండు ఒకవేళ వాడే వీడియోలు ఉంటే డింపియాన్ కూడా తీయాలి డింపియాన్ తోటి వీడియో తీపియచ్చు కాకపోతే మీకు కొద్దిగా కెల్విన్స్ అవి కొన్ని సెట్టింగ్స్ తెలియదు ఇప్పుడు అవే నేర్పిస్తున్నాం మనకి వాడు పర్ఫెక్ట్ అయిన తర్వాత వాడు కూడా కొన్ని వీడియోలు తీస్తారు వాళ్ళు షఫల్ అవుతా ఉంటారు నేను కూడా తీస్తాను చెప్పు నీకు అయితే నీకు ఫ్రేమ్ పెట్టరా సక్క నువ్వు చికెన్ బిర్యానీ ఒకటి మంచిగా కొడతావు అంతే నెక్స్ట్ వచ్చేసి అర్జున్ 22 అయితే కామెంట్ చేసిండు అన్న అందరూ కలిసి ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండు కదా అని చెప్పేసి కామెంట్ చేసిండు అంటే మనం వేరే వేరే ప్లేస్ లో ఉన్నాం కదా కొద్దిగా బోరింగ్ వచ్చింది కావచ్చు మనం ఒక్క దగ్గర ఉంటే ఆ వీడియో కాదు ఒకటైతుంది 12 ఒకటైతే మేము అందరం కలిసి ఒక్క దగ్గర ఉంటే మాకు అదో బాధ దూరం దూరం ఉన్నది ఒక రకంగా అయ్యాము కానీ నెక్స్ట్ టైం మీరు అడిగారు కాబట్టి ఒక్క దగ్గర ఉండి ఏదైనా రిచ్ వర్సెస్ పూర్ లెక్క లేకపోతే ఏదైనా వెరైటీగా ప్లాన్ చేద్దాం మళ్ళీ డిఫరెంట్ కాకుండా ఈ మర్రి చెట్టు మీద ఒకటి ఉండాలి ఆ తుమ్మ చెట్టు మీద ఒకటి ఉండాలి ఒక చిన్న చెట్టు మీద ఉండాలి అట్లా ప్లాన్ చేయొచ్చు చేద్దాం ఇన్ ఫ్యూచర్ లో ఇవి కూడా వస్తాయి వీడియోస్ ఇవైతే ఇప్పుడు ప్రజెంట్ నేను చదివిన కామెంట్స్ ఇంకో కొద్దిసేపు టైం పాస్ అయితే చేస్తాం చేసిన తర్వాత ఇక మెల్లగా డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాం ఇక్కడ ఏం లేదు ఏం చేస్తావు నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు ఏడంటుందా మీద ఇట్లా చేతులు పట్టుకుంటా నువ్వు అడిగి కాదు ఇట్లా ఇట్లా కూర్చున్నావురా నువ్వు అటోకాలు ఇటోకాలి ఇటోకాలు అయితే వేరే మనమే దొడ్డుదాన్ని మీకు తిరిగి ఇలా కథ
దొడ్డు మండదికి పోయి మరి ఎదురు కూర్చున్నాం అనుకో ఇటు కొట్టేయచ్చు ఆ బచ్చాలు తింటారు తర్వాత అయినాక ఏముంది మేము వండుకోనికి ప్లేస్ చూసుకోవాలి ప్లస్ నైట్ పడుకోనికి కూడా ప్లేస్ చూసుకోవాలి దానికి కొద్దిగా టైం పడుతుంది మీరైతే వీడియో చూస్తూనే ఉండండి మళ్ళీ ఒక దగ్గర ప్లేస్ అయితే సెట్ చేసుకున్నాం ఇక్కడ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాం ఈడు మంచిగా కూర్చున్నాడు వాడు కూడా మంచిగా కూర్చున్నాడు సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ మా దగ్గర ఉన్న చిన్న చిన్న మండలం మీద మా పొయ్యి సెట్ చేసుకొని మ్యాగీ అయితే వేసుకోబోతున్నాం ఆ మ్యాగీ కోసం ఆల్రెడీ మేము ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్ని కడి చేసుకొని ఒక దాంట్లో వేసుకొని వచ్చినాం డైరెక్ట్ దాంట్లో వేసేసి అలా మ్యాగీ వెరైటీ చేస్తాం చీకటి కాకముందుకే మేము చేసిన బెస్ట్ పని ఏంటంటే చెట్టు మీద ఎక్కడైనా ఈగలు ఉన్నాయా అని చూసుకున్నాం ఈగలు అయితే ఎక్కడ లేవు దీని మీద సో అది వచ్చేసి మనకు ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు ఎక్కడైనా ఈగలు ఉంటే అదే భయంతో ఉంటుంది ఒక్కడొచ్చి చూసిపోయింది అనుకో అంటే అన్ని మనం ముగ్గురు ఇద్దరికి బాధ లైట్ కూడా వస్తాయా అంటే ఇప్పుడు ఎవరంటే మన లైట్ పెట్టి సాంచేపాయి నువ్వు మస్తు అంటాను మండుతుంది రా ఇట్లా పట్టుకో గంట కింద పడాల మనం శ్వాస తీసుకున్నాం కదా దాని వల్ల వస్తాయి సో డింపియాడ్ అయితే ఇలా ఒక కొత్త విషయం చెప్పిండు మన దమ్ము ఏర్పడి అవి దగ్గరకు వస్తాయట నిజమే నాకు కామెంట్ అయ్యారు గాయస్ వాని కూడా కన్ఫర్మ్ తెలియదు అన్నారట నాకు అర్థమైంది ఆయన అన్న తర్వాత అర్థమైంది ఏంటంటే అంత గాలి ఉంటది మన చుట్టుపక్కల ఇట్లా పీల్చుకుంటే ఇట్లా దారపుగా పైప్ ఉంటది కావచ్చు పైప్ తోటి వస్తాయి కావచ్చు దోమలు కూడా అంతే మరి చౌందే మంట ఇచ్చకుండా చల్లగా ఉంటుందా ఏరా ముక్కుడు రాళ్ళు ఉన్నాయన్ని దాంట్లో వేసేసి ముక్కుడు ఒకటి నాకు ఎంటీ నాకు గరం అయితే నువ్వు టక్కల గరం అయింది పొగలు కనబడుతున్నాయి ఇంకిన వాటర్ కావాలా పోయాలి మ్యాగీ నూనె పెడతాయి ఇప్పుడు తర్వాత ఇవాళ లేక ఇవాళనే ఒక కొత్త ప్రాసెస్ అయితే పెట్టుకున్నాం ఎప్పుడైనా సరే మేము మ్యాగీ వేసుకున్నప్పుడు జస్ట్ వాటర్ పోసేసి ఆ గరంగా మ్యాగీ వేసి మసాలా వేసుకొని తింటుంటే ఇవాళ అట్లా కాదు ఆయిల్ తోటి ప్రాపర్ ఆయిల్ పోసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అవి కోసుకొచ్చినామని చెప్పినాం కదా దీనిలో ఉన్నాయి అన్ని నిమ్మకాయ కూడా వండుకొని తెచ్చుకున్నాం ఇవాళ ఒక డిఫరెంట్ టేస్ట్ చూపిస్తాం మా వాళ్ళకి మస్తు ఉంటుందిరా ఇంకా నెయ్యి ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది మరి వేసుకొస్తే డబ్బా దీనిలో దోమలు పడితే చూసుకొని తినాలి కానీ పెద్ద సాహసమే ఉన్నది నేను కింద పడకుండా నేను నాదినే కవర్ చేసుకోవాలి ఇటు పొయ్యి పడకుండా పొయ్యిని పట్టుకున్నా అది మొత్తం నూనె అంతా జిత్తుతుంది చేయి మీద ఈ ఉల్లిగడ్డలు ఏమో పెద్ద ఉన్నాయి కదా ఏగుతలేవు కొంచెం చిన్న ఉంటే మంచిగా ఉన్నాయి अरे तेरा रवा दे रही అరే పక్క కొత్తగా పీక్తుంది అరే ఒక ఉప్పు కారం వేసేద్దాం పడ్డది కానీ కవర్ కళ్ళెత్తుకునేవే నూనె డబ్బా కాదురా నీళ్ళ డబ్బా ఇదో చేత పట్టుకోండి చూడు అదేందిరా ఇటు చూపడు ఇంకా నీళ్ళ డబ్బా నూనె డబ్బా ఇస్తుడు ఏమైంది దూసుకోను బాలా నువ్వేలే గోరింది
అట్టే కొడుతున్నాడు అట్లా ఊగేదందుకు బాలా ఉయ్యాలలో ఓరింది మీరు ఊతాం అది పోతుంది ఉడుతుంది ఇప్పుడు దాకా ఏం చేస్తాం మసాలా అయితే మొత్తం మసాలా గురించి చెప్పకు ఉప్పు కారం కాళ్ళలో కూర్చో మరి ఊదే కొద్ది చెట్టు పెడదాను ఏమేమి ఉన్నదో సరే ఒక్కనివే అది తేజ దారిట్టారా టేస్ట్ ఉన్నట్టున్నాయి కదా ఎట్లుంది నువ్వు చెప్పావు టమాటా వేయలే గారా మస్తుంది మస్తుంది నాకది మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ టచ్ అప్ లాగా మేము తెచ్చుకుని నిమ్మకాయలు అయితే విండేస్తున్నా పుల్ల రుద్దు నీ లేవే మొత్తం రుద్దున్నా చేతి కట్టుకొని పుల్ల పుల్ల మంచిగా సెట్ అయింది మరి టేస్ట్ మస్తుందా టమాటా కూర లెక్క అయింది టమాటా కూర లెక్క అయింది టమాటా కూడా మస్తుంది మస్తుంది ప్లేట్లేవి చేతిలో ఉంటున్నాయి ప్లేట్ అయితే నాకు ఇగో ఆగరాదని లేవని ఎంత పొడుగు చూస్తా కొంచెం అందరికి రావదా ఇగో గిడి చూడు ఎంత పొడుగుతుంది ఇగో ఇవి 3 రకాల మ్యాగీలు మిక్స్ చేసినాం ఇవాళ కొరియన్ మ్యాగీ ఆట ఏదో మ్యాగీ ఆట ఏంటో చూడలేదు కానీ ఒకసారి అవే టేస్ట్ వద్దాం మిక్స్ అప్ ఇక మ్యాగీ భలే పట్టిందిరా మన నార్మల్ వండుకుంటే పట్టది మొత్తం నూడిల్స్ పట్టింది అంతా నేను చెప్పినాక ఆల్రెడీ స్టార్టింగ్లోనే సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు చెట్టు మీదనే ఉండాలని చెప్పేసి ఆ ప్రక్రియలో కూరగానికి ఒంటెలు అయితే వచ్చింది ఆల్రెడీ కానిచ్చేస్తుంది అడదిక్కు కూర తినగానే వచ్చేస్తుంది అవో రెండోతరా నేను చెప్పిన ఆల్రెడీ ఒక రోజున 2 రోజున పైన అని చెప్పేసి అందుకే వాడు కానిచ్చేస్తాడు పండుకోనికి ఏడా ప్లేస్ లేదు కదా దీని లోపల ఇట్లా గుంపు ఒక దగ్గరకు ఉన్నది ఇగో నేను వాళ్ళ మీద పండుకుంటా నేను కింద పండుకుంటా ఇప్పుడు పండుకొని కాదు పండుకునే టైం ఇంకా ముందు పండుకోనికి సర్వదైనా సరే చెడి చేసుకుంటున్నావా కట్టలు ఇట్లా అన్ని వేసుకొని చెడి చేసుకుంటా కానీ నిమ్మలం అయిందే ఇక పండు అనుకుని అయిపోతుంది రాంది పోయిందంట అరే నీకు వస్తే లేపురా ఆయన నిద్రమాపులు ఉక్కుడు అయినా వాడు బిగ్ బ్యాడ్ ఇల్లు కడుతుండే ఇక అరే 2 మంది బయట ఇక ముగ్గురు మంది సో మొత్తానికి అయితే తినుడైతే కంప్లీట్ అయిపోయింది సామాన్ అంతా సైడ్ సంచిలో అయితే పెట్టేసినాం కోతులు ఏమో చూసుకోవాలి నైట్ టైంలో ఏం రావు నాకు తెలిసి అవి కూడా మా లెక్కనే ఇట్లే మండలం మీద ఏదో అక్కడ పడిపోయి ఉంటాయి అవి వస్తే డే టైంలో వస్తాయి కాబట్టి కోతులతో అయితే టెన్షన్ లేదు పర్వాలేదు ఎక్కితే నైట్ టైం వస్తాయట ఒకటి జాగ్రత్త ఉండాలి మరి ఒకటి చూస్తా ఉండాలి అదర్ సేఫ్టీ సో ఇప్పుడైతే ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం అది ఏంటిదంటే అంతాక్షరి సో ఎప్పుడు మేము ముగ్గురమే వేసుకుందాం కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెడితే ఎవరికి వస్తుంది అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుండే ఇప్పుడు 4 ఉన్నాం కాబట్టి నో ఐడియా ఎవరికైనా రావచ్చు అక్షరం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారా కూర చెప్పరా నీ దగ్గర నుంచి స్టార్ట్ నా దగ్గర నుంచా అంతాక్షరి ఆడుకుందామా పాడుకుందామా ఎప్పుడైనా ఆడుకుందామా అంతే పాడుకుందామా ఇలా పాడుకుందామా ఆడుకుందామా పాడుకుందామా రెండు వచ్చింది మాఘమాసం ఎప్పుడు వచ్చిందో మౌన రాగాలెన్ని రాగాలు ఎవరంటే ఏంటమ్మా చెప్పమ్మా గుట్టమ్మా చిక్కుబుక్కు చిక్కు చిక్కు డ్రాయర్ వేసుకోవడమ్మా My daddy, my sama, my sama. మనం మైసారం బోలమే మైసమ్మా My sama, my sama, my sama. గావడబెట్టి My sama. దగ్గర బిడ్డ జరా పరేషాన్ మైసమ్మా కామరెడ్డి కామారెడ్డి ఎందుకు వస్తుంది మధ్యలో కమన్ ఓకే కామరెడ్డి నన్ను మొత్తం అయిపోలే కామారెడ్డి
డి కమన్ గడ వెనకెళ్ళి బీహార్లో పోతుర్రు ఆగమైత్రికి షర్ట్ మీద లైట్ ఏంది అని చెప్పేసి ఏమో అనుకుంటా పోతురు హిందీలో లాస్ట్ మైసమ్మ అనమాట అల్లే లేకపోతే నీకు మావచ్చు దింగిడిగా కామరేడ్ అనేది ఇచ్చింది కమన్ డియాలో డియాలో డియా డియా డియాలో 100 రూపాయలు ఇచ్చాడు అత్తరు కొనుక్కోమన్నాడు డియాలో డియాలా డియాల్ డియాల్ డియాలో 2 రూపాయలు ఇచ్చాడు రిబ్బెన్ కొనుక్కోమన్నాడు డియాలో డియాలా డియాల్ డియాల్ డియాలో వాడు వాడతలేడు ఇక మనమే వాడుతున్నాడు 3 రూపాయలు ఇచ్చి నన్ను ముక్కలు డియాలో డియాలా 4 రూపాయలు ఇచ్చారు 5 రూపాయలు 6 రూపాయలు 10 రూపాయలు తెలియగా తర్వాతది రిబ్బన్ వచ్చింది మేము చెప్పకుండా 4 రూపాయలు ఇచ్చాడు కామారెడ్డి బస్ ఎక్కిచ్చాడు డియాలో డియాలా డియాల్ డియాల్ డియాలా అంతేనాడు అంతే తానా తాతోడు ఏం పాటు ఉంటుంది కాదు కామరెడ్డి లెటర్ ఏంటి వాడు చెప్పలే దా మళ్ళా మన్నాడు లానా డియాలో డియాలో మీద లాస్ట్ గా అయిపోయింది మేమంటే మాది నువ్వేమన్నావు లాస్ట్ కి కామరెడ్డికి బస్సు టికెట్ కొనమన్నాడు అదే మన్నాగా బస్ ఎక్కిచ్చాడు పాడుతున్నారు ఆగురా వీడు ఎగ్జైటింగ్ ఉన్నాడు ఏం పాట పాడతా అని వాడికి తెలియదు కదా నేను ఏం పాడినా అది పాడనే అనుకుంటున్నాడు అరేగో డమ్మారే డమ్మా 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 డమ్ ఏం సిమరా అది విక్రమార్కుడు ఇదిలే చీకట్లో పడ్డావంటే డమ్మా డమ్మా డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే కామారెడ్డి సో మొత్తానికి అయితే ఇది ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు మాకు కొత్త గాయకుడు అయితే దొరికిండు మిమ్మల్ని ఇలాగే ఎంజాయ్ చేపిస్తూ ఉంటాడు అరే నెక్స్ట్ టైం వచ్చినాడు ఆయన పాట అనుకున్నారా భలే వాడినావు ఏం కత్తి విని ఇదివరకు ఏదో వీడియోలో వాడిపించినాం ఆల్రెడీ వాడు మొత్తమే వాళ్ళేవాడు ఇలా ఎట్లా వాడికి ఆయన మైసమ్మ పాట గుర్తుకొచ్చింది మేము అందుకున్నాం ఏదో వాడేగారా వాడు ఏమైపోతానే మనసుగా ఆగేరాలే ఆశల అంచులపై చిరుగు నువ్వు వేస్తుంటే ఏదో మ్యూజిక్ ఎత్తావుగా మధ్యలో సో మొత్తానికి అయితే ఇది ఈ రోజు గానా బజానా ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ వీడియో పైన ఇదే విధంగా మీరు సపోర్ట్ చూపించినట్టయితే ఇంకా కొత్త కొత్త టాస్కులతో ముందుకు అయితే వస్తాం నెక్స్ట్ టైం ఏదైనా స్టేబుల్ గా ఉన్న క్యాంపింగ్ చేసినప్పుడు మళ్ళీ డాన్స్ పర్ఫార్మెన్స్ వస్తుంది అప్పుడు మామూలుగా ఉండదు ఇక మా కూడా ఏరాదు వీడియో పెద్ద ప్రో డాన్సర్లు కొరియోగ్రాఫర్లు ఇవ్వలేరు ఎగురుడే అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఓకే సో ఇప్పుడైతే బిస్తర్ వేసేస్తాం ఎక్కడో కదా రగ్గులు ఉన్నారా ఆడున్నాయి ఇప్పుడు అందా పోయి రగ్గులు తీసుకురావాలి జాగ్రత్త రే ఓ రాత్రి ఏమైనా మేలుకొచ్చి లేపుర్రి ఏమైనా అనిపించినా లేపుర్రి అసలే అదేంటిది పెద్ద పెద్ద చెట్ల కింద నైట్ టైం ఆక్సిజన్ తక్కువైందట శ్వాసకోశ ఇబ్బందులు ఏమైనా వస్తే లేపుర్రి నైట్ టైం లో కూడా కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి నీలేక నువ్వు వదలలే ఎవరిదాకా వాడవలేడు ఏమో ఎవడు వదిలేండి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం చెట్టు మడదాచిపోయింది సో మొత్తానికి అయితే బిస్తాలు కూడా సెట్ అయిపోయినాయి ఒకడు ఆడవన్నాడు ఒకడు ఈడవన్నాడు ఒకడు ఈడవన్నా కూరగాయలు చూస్తారు కానీ కూరగాయలు పక్కపడి ఒక పెద్ద బొంత పురుగు పోతుంది రైట్ సైడ్ దాన్ని కింద పడేసే మళ్ళీ మీదకి ఎక్కుతాయి నైట్ ఏదో అనుకొని ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినాం కానీ చాలా టఫ్గా ఉంది మెయిన్ ఏంటిదంటే ప్రాబ్లం ఇది వెనక మీకు సౌండ్ వినబడుతుంది కావచ్చు ఆల్రెడీ పురుగులు కప్పలు అవి కొడుతున్నాయి మన పక్క పంట ఒక చెరువు ఉంటుంది రేపు మార్నింగ్ చూపిస్తాం మీకు ఈవినింగ్ టైంలో అంత టైం లేక మీకు చూపించలేకపోయినా అవి టొరుడు కింద ఆ సౌండ్ కింద నిద్ర పడతలేదు మళ్ళీ అప్పుడు మేము మ్యాగ్ ఉండేటప్పుడు ఒకటి ఎలుక వచ్చింది ఎలుకలు ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా పాములు కూడా పోయే ఛాన్స్ ఉంటాయి అవిటితో కూడా కొద్దిగా టెన్షన్లో ఉన్నాయి సో అవన్నీ డౌట్లకి నేను కొద్దిగా అప్పుడప్పుడు లేసుకుంటూ చూస్తున్నా అట్లనే మనలో సైడ్ కూడా బొంత పురుగులు కానీ ఎలుకలు కానీ ఏమైనా తిరుగుతున్నాయి అని చూస్తున్నా ఒక్కొక్కడు ఒక్కో దగ్గర ఉన్నారు నేను ఇక్కడ ఉన్నానా ఒకడు ఆడున్నాడు ఇటు సైడ్ ఒకడు ఉన్నాడు దింపాడు ఆడున్నాడు కూరాడు ఒకడు నా దగ్గర ఉన్నాడు కూరని పక్క పంటే అప్పుడు బొంత పురుగులు వాళ్తున్నాయి అన్నాడు మరి ఇప్పుడైతే ఏం కనబడతలేవు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా మా కింద చూపిస్తాను మీకు డౌన్ ఎంత ఉందో మీరు చూడొచ్చా కింద మొత్తం డౌనే మధ్యలో ఒకసారి కన్ను అంటుకున్నట్టు అయింది తర్వాత ఏం ప్రాబ్లం కాలేదు చూద్దాం మరిగా నైట్ మొత్తం ఎట్లా గడుస్తుంది ఇంకా అని చెప్పేసి ఆల్మోస్ట్ నిద్రనైతే పోము నాకు తెలిసి
వీళ్ళు కూడా వన్నారు కానీ కన్ను అంటుకోలే కావచ్చు ఎవరికి ఇంటర్ కావచ్చు నేను చెప్పేది. సో చూద్దాం ఇక తెల్లారిదాకా ఎట్లా గడుస్తుంది ఏం కథ అని చెప్పేసి. అలాగే నైట్ టైంలో ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ అవుతుందా మాకు ఏం కథ అని చెప్పి చూద్దాం. ఇప్పటికైతే ఎటువంటి ప్రాబ్లం కాలేదు, ఏమనిపిస్తలేదు ఇప్పటికైతే. సో రేపు మార్నింగ్ కలుద్దాం గైస్, బాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారింది ఇగో. ఎప్పుడు లేచిరానా? అప్పుడే లేచిరా, అసలు నిద్ర పట్టలేదు. ఘోరంగా ఉన్నది. ఇంకేం మంచిగా వండుకున్నాడు. కూరగాయని పన్న ఏముంది, అందరికంటే మంచిగా కంఫర్ట్ ప్లేస్ దొరికిందంటే కూరగాయనికి. ఇంత పెద్ద మొద్దు దొరికించుకున్నాడు, మంచిగా అన్నాడు దాన్ని. కూర రే ఆల్రెడీ సన్ రైజ్ అప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా రెడ్ అవుతుంది. ఇంకా నాకు తెలిసి ఇంకా 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంది సన్ రైజ్ కానీ. ఒక్కసారి ఎండ బయటికి వెళ్ళిందంటే మనం కిందికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఎండ వచ్చి కనుక లేట్ అయింది అనుకోండి, మనం సన్ రైజ్ టైం చూసుకొని అయితే దిగిపోదాం. అప్పుడే తెల్లారింది, దగ్గర ఒక 20 నిమిషాలు అవుతుంది కావచ్చు లైటింగ్ వచ్చి. ఎండ వస్తుందేమో అని చూసుకుంటూ కూర్చున్నాం, ఎండనైతే వస్తలేదు. ఇక్కడ కొద్దిగా సర్వే వర్క్ చాలా కష్టంగా ఉంది. అసలు కోతులు ఎట్లుంటాయో ఇట్లా అంటే మంచి దాని మీదనే అవిటి కంఫర్ట్గానే ఉంటుంది కావచ్చు. కానీ కట్ సైడ్ చూస్తేనేమో చెట్ల మీద ఏదో లైటింగ్ పడుతుంది, ఆ ఎదురు చెట్ల మీద. ఇడికేమో మాకు ఎండ కనబడతలేదు. సో మొత్తానికి సన్ రైజ్ మీకు చూపించకుండానే కిందికి దిగుతామేమో అని చెప్పేసి ఒక టెన్షన్ ఉండే నాకు. ఆ టెన్షన్ అయితే తీరిపోయింది, ఎందుకంటే అటు సైడ్ సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండ కనబడుతుంది ఆల్రెడీ, మీకు కూడా చూపిస్తా. ఈ చెట్లకి వస్తుంది ఇగ్గో. ఏదేమైనా భలే చూసినావురా, తేజగాడే చూసిండు, ఇళ్ళకే కనబడుతుంది కదా, కనబడుతుంది. ఇంకా మీకెక్కి ఇంకా భలే కనబడుతున్నాయి కావచ్చు. ఇగ్గో అమ్మయ్య దివ్య, కరెక్ట్ నిన్న ఇదే టైంకి అది డౌన్ అయ్యేటప్పుడు మీద ఉన్నాం, ఇదే టైంకి వచ్చేటప్పుడు కిందికి అయితే పోతున్నాం. కూరగాయలు ఫస్ట్ దిగేసిండు, నిన్నేమో ఎక్కేటప్పుడేమో దండలాడిండు, దిగేటప్పుడేమో టక్కని దిగిండు, ఊరికిండు ఏకపట్టుడు. సో ఇప్పుడు ఇక మెల్ల కిందికి పోతాం మేము కూడా. కిందికి పోయిన తర్వాత కలుద్దాం ఇక. సో మేము కిందికి దిగే వరకల్లా మీరు చూడొచ్చు సన్ వచ్చేసి అంత పైకి అయితే వెళ్ళిపోయింది అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా, ఇదే చెట్టు మీద ఒక రాత్రి అయితే గడిపినాం. అసలు నిద్ర పట్టలేదు చెప్పాలంటే, ఒక రకంగా ఉంది సిచ్యువేషన్. నీకు ఎట్లుందిరా, పన్నావా మంచిగానే? ఓ మధ్యలో మాట్లాడిసిన సప్పుడు ఎత్తలేవుగా? తిరగట్లే అన్న, అంతే బరువు పంపించింది. బరువు పంపించింది అంటే మనం కూర్చున్నట్టు అయిందా? అట్లేం కానీ మొత్తం బరువు పంపించింది. మరి లేపితే అయిపోగా మమ్మల్ని, మళ్ళీ మీరు ఇబ్బంది పడుతున్నారని లేపలే. ఇబ్బంది ఏమున్నది, ఆగతే ఏమన్నా అనిపించినప్పుడు ఎప్పుడు రా పానం మీకు వచ్చి చదువుతా. నువ్వు అన్నావురా గుండుగా మంచిగా అన్నట్టు నువ్వు పొద్దుగా ఈపులో మొత్తం మొత్తుకుపోయినాయి. ఆ నిద్ర పట్టలే, అటు ఇటుకో సొలితేనేమో భయం అవుతుంది. మళ్ళీ కలవడ్డది నాకు ఎట్లా మొత్తం ఈడ్చుకోండి అటే. కూరగా నీకెట్లా అనిపించింది రా, మంచిగా అన్నాడు, లేపిన లేతాడు మద్దులో పొద్దుగాల. సో మొత్తానికి ఇది గైస్, మర్రి చెట్టు మీద ఒక రాత్రి. అందరు అన్నట్టుగా మాకైతే వీడిగా ఏం అనిపించలేదు, అంటే రకరకాలుగా ఇట్లుంటుంది అట్లుంటుంది అంటారు కదా, అట్లేం అనిపించలేదు నాకు కూడా. అంటే బ్రీతింగ్ పరంగా కూడా ఏం ప్రాబ్లం అయితే కాలేదు. సో మేబీ అవుతుంది కావచ్చు, అది ఏ సిచ్యువేషన్లో అవుతుందో ఎప్పుడైతే తెలియదు. సో వీనికి ఒక్కరికి ఏదో ఫేస్ చేసినా అని చెప్తుండే, వీనికి కలలు పడ్డాయని చెప్తున్నాను. నాకైతే అసలు ఏం కాలేదు, నాకు అసలు నిద్రనే పట్టలేదు నేను చెప్పాలంటే. మేలుకదోడు నేను మ్యాక్సిమం మేలుకు వచ్చిన ప్రతిసారి అటు ఇటు లైట్ కొట్టుకుంటూ చూస్తున్నా, బొంత పురుగులు ఆ ఎలుకు వచ్చింది కదా దానికరంగా. ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు చూసే వరకు, ఈ చెరువు ఉండే వరకు దీని నుంచి కూడా కొద్దిగా చల్లగా వచ్చింది ఎయిర్, దాంతో కూడా కొద్దిగా నిద్ర అవ్వట్లేదు. కానీ మీరు గమనించారా, బయట ఉన్న దానికంటే కొద్దిగా చలి తక్కువ ఉండే వరకు సైలెంట్ నుంచి మనకు గాలి రాకనా లేకపోతే అది ఏందో ఏమో. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చి ఈ వీడియో పైన మీరు సపోర్ట్ చూపించి ఒక 4K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, దీనిపైన ఒక ట్రీ హౌస్ అయితే తయారు చేద్దాం. మీద ఏరియా ఉంది కదా, గీడ కాదు జింగిడి మీద తయారు చేయాలి. ఈ లోపలి అయితే కనబడదు, ఇలా లోపలి చేసేదేమో కొద్దిగా హైడ్ చేసినట్టుగా తయారు చేయొచ్చు. మీకు చెట్టు తీట కనబడుతుంది కదా, లోపల మొత్తం ఒక గుంత ఉన్నది. ఆల్రెడీ మీరు మీదికెళ్ళి చూసిరు కావచ్చు, బయట నుంచి చూసేలకు ఆ గుంత కనబడదు. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు చిన్న వీడియో. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. అరే సమానం తెచ్చినారా కూర తీసినా.